నమస్కారం అండి. భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నెల బంగారు బాటలో ఉండుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న వీడియోస్ తెలుసుకుంటాం కదా. అయితే మొన్నటి నుంచి కూడా మనం ఈ యొక్క ఏప్రిల్ 21 నుంచి మే 21 వరకు ఎలాంటి పరిహారాలు చేయటం వల్ల గోచారరీత్యా మనకున్న గ్రహ దోషం తొలగి మనకి ఈ నెల మొత్తం సక్సెస్ ఉండాలి ప్రతి ఒక్క రాశి వారికి మనం మొన్నటి నుంచి చెప్తున్నాం. అయితే ముఖ్యంగా ఈరోజు మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి అంటేనే చంద్రుడు అధిపతి, జలతత్వం అంటాం. అలాగే ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే ప్రతినిత్యం ఈ యొక్క నెల మొత్తం మనకి సక్సెస్ ఉండాలి అంటే మొట్టమొదటిగా మీరు చేసుకోవాల్సిన అలవాటు ఏంటంటే నెల కాకుండా జీవితాంతం కూడా మనకు ఆర్థిక పరంగా కానివ్వండి, ప్రమోషన్ విషయంలో అంటే ఫైనాన్షియల్ ప్రమోషన్, హెల్త్ విషయంలో, అలాగే ఫ్యామిలీ విషయంలో కానీ సక్సెస్ ఉండాలంటే మొట్టమొదటి మనం చేయవలసిన ప్రక్రియ ప్రతిరోజు ఏంటంటే ప్రతిరోజు కానివ్వండి, లేదు అనుకుంటే వారంలో 3 రోజులు, సోమవారము, బుధవారము, శనివారము, ఆదివారం, ఈ 4 రోజులు కూడా మీరు ప్రతినిత్యం లేదా ప్రతిరోజు చేసుకుంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. చేయవలసిన కార్యక్రమం ఏంటంటే ఉదయం లేచిన తర్వాత తలారా స్నానం చేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఒకటి ఫ్రెష్ రాగి చెంబు ఉంటే ఒక రాగి చెంబు తీసుకొని దాంట్లో కొంచెం ఎర్ర కుంకుమ అంటే నాగసింధూరం ఉంటే చాలా మంచిది. నాగసింధూరం దాంట్లో కొంచెం వేసేసి ఎరుపు రంగు పువ్వు ఏదైనా పర్లేదు, మీరు కాలనీలో పూచే పిచ్చి పువ్వు కావచ్చు లేదా గులాబీ పువ్వు కావచ్చు, ఏదైనప్పుడు కూడా ఎరుపు రంగు పువ్వు వేసేసి ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అనుకుంటూ ఒక 11 సార్లు ఈ మంత్రాన్ని జపించుకుంటూ సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇది మీరు ప్రతినిత్యం అలవాటు చేసుకున్నామంటే ఫైనాన్షియల్గా కానివ్వండి, ప్రమోషన్ విషయం, ఫ్యామిలీ విషయంలో కానీ ఎప్పటికీ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. లేదు గురుగారు అనుకుంటే ఈ ప్రతినిత్యం కూడా ప్రతిరోజు కూడా నెక్స్ట్ మంత్ వరకు చేసుకున్నట్టయితే ఈ నెల గోచార రీత్యా ఉన్న దోషం తొలుగుతుంది. జీవితాంతం చేసుకుంటే సక్సెస్ అనేది, ఎందుకంటే రవికి ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తామో ప్రతి విషయంలో హెల్త్ పరంగా, ప్రమోషన్, పై అధికారులతో ఏది పనులున్న డిస్టర్బెన్స్ అనేది ఒకవేళ జరుగుతుంది అంటే అవన్నీ తొలగించి సక్సెస్ అని మీ సొంతం చేస్తాడు. దాంతోపాటు కూడా మీకు దగ్గరలో ఎక్కడైనప్పటికీ కూడా అమ్మవారి టెంపుల్ అంటే రాజరాజేశ్వరి అమ్మవారు కావచ్చు, సరస్వతి మాత కావచ్చు, లక్ష్మీమాత కావచ్చు, దుర్గామాత కావచ్చు, ఏ అమ్మవారి టెంపుల్ ఉన్నప్పటికీ కూడా బుధవారం, శుక్రవారం, బుధ శుక్రవారాలలో అమ్మవారిని దర్శనం చేసుకొని సన్నజాజుల మాల మీకు అందుబాటులో ఉంటే సన్నజాజులు లేదా మల్లెపూలు కానివ్వండి, తెల్లుప్పు, సన్నజాజులు అయితే చాలా మంచిది. సన్నజాజుల మాల ఒక 3 మూరలు అమ్మకి సమర్పించి దాంతోపాటు నెయ్యితో ఒక తమలపాకు వేసి దాని మీద మట్టి ప్రమిదను పెట్టి నెయ్యితో దీపారాధన చేయాలి. ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ మీ అనుకూలంగా బుధవారం, శుక్రవారం 2 రోజులు చేస్తే చాలా బాగుంటుంది. లేదు గురుగారు 2 రోజులు మాకు కుదరదు అనుకుంటే ఈ 2 రోజుల్లో మీకు ఏ రోజు కుదురుతుందో చూసుకొని ఉదయమా సాయంత్రమా అమ్మవారికి అక్కడ సన్నజాజుల పూలు సమర్పించి నెయ్యితో దీపం పెట్టేసి ఒక 5 శాండిల్వుడ్ అగరబత్తి అక్కడ మీరు ధ్వజస్తంభం దగ్గర వెలిగించేసి అక్కడ మీరు సమర్పించేసేయండి. నైవేద్యంగా ఏంటంటే పరమాన్నం కానివ్వండి, నెయ్యితో చేసిన పరమాన్నం కానివ్వండి, లేదనుకుంటే పాయసం కానివ్వండి అమ్మకి నైవేద్యంగా సమర్పిస్తే అద్భుతంగా ఉంటుంది. అయితే ఏంటంటే మనం తీసుకెళ్ళేటప్పుడు మీకు అందుబాటులో ఉంటే ప్రయత్నం చేయండి. అరిటాకు ఒక స్టీల్ గిన్నెలో కానీ దేంట్లో కానివ్వండి అరిటాకు వేసి దానిపైనుంచి మీరు నెయ్యితో చేసిన పాయసం కానివ్వండి, పరమాన్నం కానీ దాని మీద వేసి అమ్మకి నైవేద్యంగా సమర్పించండి. చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ప్రతినిత్యం ఏంటంటే ఒక 9 ఇయర్స్ లోపు బిలో అమ్మాయిలు కానీ అబ్బాయిలకు కానీ ప్రతి శుక్రవారం రోజు మీరు గుడికి వెళ్ళొచ్చిన తర్వాత కానివ్వండి, ఉదయం సాయంత్రం కానివ్వండి, చాక్లెట్స్ ఏదైనా మీకు ఇష్టమైనవి అలా ఒక 5 స్టార్ లేదా 1 రూపీ చాక్లెట్ ఏదైనా 3, 5, 11 మందికి మీరు మీ చేతులతో ఇవ్వండి. ఏంటంటే నా బాధను తీర్చే ఒక దైవాన్ని నేను సమర్పిస్తున్నాను అన్న భావనతో ఆ పిల్లలకు మనం ఇవ్వాలి. ఏదో తీసుకురా అది తీసుకురా అన్నట్టు కాకుండా ఒక ప్రేమ ఆప్యాయత, ఒక నమ్మకంతో వాళ్ళకి ఇచ్చామంటే, ఎందుకంటే 9 సంవత్సరాలు ఎవరికైనప్పటి చూడండి, చాలామంది నన్ను అడుగుతుంటారు. ఈ చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. 12 సంవత్సరాలలో పిల్లలకి ఎప్పుడు కానీ జాతకం మనం చూడం. నా దగ్గర అయితే చూడండి, వేరే వాళ్ళు చూస్తారేమో. ఎందుకంటే 12 సంవత్సరాలు ఏమవుతుందంటే 6 సంవత్సరాల తండ్రికి వాడు చేసే కర్మకి 6 సంవత్సరాలు తండ్రి అనుభవించాలి, 6 సంవత్సరాలు తల్లి అనుభవించాలి. దాని తర్వాత నుంచి వారి యొక్క గ్రహ సంచారణం అనేది వాడి జాతకం అనేది మొదలవుతుంది, ఆ వ్యక్తి యొక్క జాతకం. కాబట్టి 9 సంవత్సరాల లోపు పిల్లలకి ఎవరికైతే మనం సమర్పిస్తామో మీరు ప్రత్యేకంగా ఆ దైవానికి సమర్పించినంత పుణ్యం మనకు అందుతుంది. కాబట్టి వాళ్ళకు పూర్తి భక్తి శ్రద్ధతోటి శుక్రవారం రోజు సాయంత్రం కానీ ఉదయం కానివ్వండి 3, 5, 11 మందికి ఏదైనా స్వీట్ చాక్లెట్స్ మీరు వాళ్ళకి ఇప్పించండి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎంత అద్భుతమైన ఫలితం ఉంటుందో చూడండి. ఈ యొక్క చిన్న పరిహారం చేసి నేను మొన్నటి నుంచి కూడా చెప్తున్నాను, తాంత్రిక వస్తువా, ఒక రుద్రాక్ష, ఒక రత్నమా, ఏ వస్తువు ద్వారా మనకి జీవితకాలం సక్సెస్ ఉంటుందో మీ దగ్గరలో ఉన్న నిపుణులు కూడా ఒకసారి కలిసి మన లైఫ్ టైం సక్సెస్ ఉండాలి. ఎందుకంటే ఒక అనర్థం జరిగిపోయిన తర్వాత ఒక సెకండ్ వెళ్ళిపోయిన తర్వాత మనం దాన్ని వెనుకకి తీయలేము. సమయం ఉన్నప్పుడు మాత్రమే మనం జాగ్రత్త పడినట్టయితే
మనం ముందు కూడా ఆ సక్సెస్ మనం ఆ స్టేటస్లో ఒక స్టేటస్కి వెళ్ళి మళ్ళీ డౌన్ఫాల్కి వెళ్ళి మనం ఎదగాలి అంటే చాలా కష్టం. కాబట్టి సమయం ఉన్నప్పుడే జాగ్రత్త పడండి, దగ్గరలో నిపుణుల్ని కనుక్కొని ఇంకా లైఫ్ టైం మనకి ఇంకా మనకి అధికంగా సక్సెస్ ఉండాలి, మనం ఎలా చేయాలి అనేది పూర్తిగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, మొన్నటి నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అధికార ప్రాప్తి కావచ్చు, అకాల ధన ప్రాప్తి కావచ్చు, శత్రు నివారణ కావచ్చు, మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచంలాగా పనిచేసేది పిల్లిమాయ. చాలా అరుదుగా లభిస్తుంది. ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది. ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది. ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు. కాబట్టి అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లిమాయని ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను. కాబట్టి అధికార ప్రాప్తి, ధన ప్రాప్తి, శత్రు నివారణ, మనకు బిజినెస్ సాగాలనుకున్నా, ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా, మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు, ప్రతి కార్యంలో విజయం మీ సొంతమవుతుంది. లైఫ్ లాంగ్ మీకు కుటుంబ రక్షా కవచంలాగా ఈ పిల్లిమాయ పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది. దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి. కొంచెం కాస్ట్లీ ఉంటుంది, మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. గత కొన్ని రోజులు కూడా మనం జనధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము. పిల్లిమాయ అనేది సపరేట్ అండి, జనధన ఆకర్షణ అనేది సపరేట్, ఈ రెండు విడివిడిగా ఉంటాయి. అయితే ఈ జనధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి, అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ, ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడొచ్చండి. శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు. దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయని నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అనేది తగ్గించే ఒక హతాజోడి, అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి. దాంతోపాటు సిఆర్ సింగి, దాంతోపాటు అభిమంత్రించిన 2 గవ్వలు వస్తాయి. ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు, లక్ష్మీ స్వరూపమైన 2 గవ్వలు, గోమచక్రాలు, అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు 2, నల్ల పసుపు తాంత్రిక పీడల్ని పోగొట్టేది, దాంతోపాటు 2 ఇలాచీలు, శుక్రస్వరూపం, కర్పూరము, లవంగం. ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయడం జరుగుతుంది. దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది. ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది. దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద 11 రోజులు, అంటే మనము 7 రోజులు పూజలో పెడతాము, 8 రోజులు తీస్తాము. మీకు పంపిస్తే మీకు అందడానికి 2 to 3 days, టోటల్ 11 వర్కింగ్ డేస్ పడుతుంది. ఈ జనాధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు, జనాకర్షణ కలుగుతుంది, ధన వృద్ధి జరుగుతుంది. అలాగే ఇంకా ఎలాంటి నరదృష్టి, తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి. ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ, ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది. ఇందులో హతాజోడి, సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరైనా స్థాపన చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయడం జరుగుతుంది. ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది. ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. పిల్లిమాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి, పూజా మందిరంలో పెట్టకూడదు. కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న జనధన ఆకర్షణ కావచ్చు, పిల్లిమాయ కావచ్చు, లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము, లేదా గురువు గింజల మాల, ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 మాత్రమే కాల్ చేయండి. దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు. మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్నా. ప్రతి ఒక్కరికి చిన్న మనవి, మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద, నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి 7 రోజులు కానీ 11 రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు, దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే 7 వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది. లేదు ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి 11 days పడుతుంది.
లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి 7 వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలో మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు. కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు. డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అటు కావచ్చు, ఒకరోజు ఇటు కావచ్చు, కానీ తప్పకుండా 100కి 100% మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేష్ అమిత్రాజ్ది. కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి, పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు ప్రవీణ్. నేను జిల్లెగూడలో ఉంటాను. నాకు ఒక మెడికల్ షాప్ బిజినెస్ ఉన్నది. అందులో ఎప్పుడు చూసినా ఇబ్బందులు వచ్చేవి, చాలా ఇబ్బందిగా ఉండేది. మా ఫ్రెండ్ ద్వారా గురువు గారిని కలిశాను. గురువు గారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బందులు మొత్తం చెప్పుకోవడంతో గురువుగారు నా జాతకాలు చూసి పిల్లిమా ఇచ్చారు. అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఏ ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు బాలాజీ. నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు, ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను, నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ గడుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురుగింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో, ఇవి కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను. హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్లో షేర్ చేశాను. వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు. అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్తే, నా పేరు కుడమాల మహేందర్ కుమార్. నేను ఉప్పల్లో ఉంటాను. గురుగారి దగ్గరికి వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు. ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను. గురుగారికి చెప్పాను, ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు. ఇప్పుడు నేను పిల్లి మాయని తీసుకోబోతున్నాను. ప్రతి ఒక్కరూ మనం అందరము మంచి గురువుని సంప్రదించాలి. ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి, చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్య క్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ గుర్తుంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అది శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.